అలానే విశేషరావు సాఫ్ట్వేర్ రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ అంతర్జాతీయ పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే డీప్ సీక్ రాగానే అనేకమైనటువంటి కంపెనీల యొక్క షేర్లు పడిపోయాయి దాదాపు ఒక 7 నెలల క్రితం. ఇప్పుడు ఆంథ్రోపిక్ అనేటువంటి ఒక టూల్ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. దీని కారణంగా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక్కసారిగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోయాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్కడ ఏం జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితి. అంతేకాదు కొన్ని లక్షల మంది ఉద్యోగులను తీసేస్తున్నారు. మల్టీనేషనల్ కంపెనీలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని మీద రీసెర్చ్ కోసం అనేక లక్షల కోట్లను ఖర్చు పెడుతూ ఉన్నాయి. తాజాగా మనం చూసుకుంటే కనుక మైక్రోసాఫ్ట్ ఒకే ఒక గంటలో 36 లక్షల కోట్ల రూపాయల షేర్లు నష్టపోయింది. దానికి కారణం ఏంటి అని అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్నటువంటి మార్పులు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్నటువంటి మార్పుల కారణంగా ఏ కంపెనీ ఐహాన్స్డ్ అంటే యూజర్ ఫ్రెండ్లీగా టూల్స్ని తయారు చేస్తుందో అటువైపు సర్వీస్ సెక్టర్ మళ్ళుతుంది. అప్పటి వరకు చేసినటువంటి రీసెర్చ్ అంతా నష్టపోతుంది. కాబట్టి ఏ కంపెనీ నిలబడుతుందో ఏ కంపెనీ నిలబడదో తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ సాఫ్ట్వేర్ రంగంలో ఉంది. తాజాగా ఒరాకిల్ 30,000 మందిని ఉద్యోగుల్ని తొలగించేసింది. అంతకుముందు అమెజాన్ 19,000 మంది ఉద్యోగులను తొలగించేసింది. మైక్రోసాఫ్ట్ విడతల వారీగా అనేక వేల మందిని తొలగించింది. ఇలా చెప్పుకుంటూ పోతే మల్టీనేషనల్ కంపెనీలు ఉద్యోగులని తొలగించుకుంటూ వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెట్టుబడులు పెట్టడం, రీసెర్చ్ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఏదైతే ఉందో అది అవసరం లేనటువంటి మ్యాన్ పవర్ అనేటువంటి ఒపీనియన్కి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేస్తున్నాయి. గతంలో కోడింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ కోడింగ్ని ఇప్పుడు ఏఐ చేసేస్తూ ఉంది. ఇప్పుడు అన్ని ఏఐ డాక్టర్ వస్తున్నారు, ఏఐ లాయర్ వస్తున్నారు, ఏఐ లెక్చరర్ వస్తున్నారు, అలాగే ఏఐ ఇంజనీర్ కూడా వచ్చేస్తున్నారు. మెషిన్ లెర్నింగ్ అనేది అదే. ఈ మెషిన్ లెర్నింగ్ అనేది రావడం కారణంగా ఐటీ సెక్టార్లో జాబ్స్ భారీగా కోల్పోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి సాఫ్ట్వేర్ రంగంలో ఉంది. అయితే ఆశాజనకమైన విషయం ఏంటంటే ఇప్పుడు కాగ్నిజెంట్లో 25,000 మందిని తీసుకుంటున్నారు. కాగ్నిజెంట్ గత ఏడాది 20,000 మంది ఫ్రెషర్స్ని తీసుకుంది. ఈసారి 25,000 మంది ఫ్రెషర్స్ని తీసుకోవడానికి కాగ్నిజెంట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఇదొక్కటే గుడ్ న్యూస్ సాఫ్ట్వేర్కి. మిగతా ఇటీవల కాలంలో వస్తున్నటువంటి న్యూస్ మొత్తం కూడా సాఫ్ట్వేర్ రంగానికి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్పుడు ఆంథ్రోపిక్ అనేది కూడా అమెరికాలో ఉండేటువంటి కంపెనీలని కుప్పగూలు చేస్తుంది. ఆంథ్రోపిక్ అనేటువంటి మాడ్యూల్. ఈ ఆంథ్రోపిక్ మాడ్యూల్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాన్ని లీడ్ చేయలేనటువంటి కంపెనీలన్నీ కూడా కుప్పగూలిపోయాయి. పెద్ద పెద్ద కంపెనీలు కుప్పగూలిపోయాయి. దీంతో సాఫ్ట్వేర్ రంగం కుదేలైపోతుంది. అమెరికాలో ఇవాళ అనేక కంపెనీలు నష్టపోయాయి ఆంథ్రోపిక్ కారణంగా. ఈ ఆంథ్రోపిక్ అనేటువంటి మాడ్యూల్ ఇదొక్కటే దాదాపు పెద్ద కంపెనీలన్నింటినీ భారీగా నష్టపోయేలా చేసింది. దాదాపు షేర్ మార్కెట్లో షేర్ వాల్యూలో 1.5 నుంచి 2% వరకు నష్టపోయేలా ఆయా కంపెనీలు ఈ ఆంథ్రోపిక్ చేసింది. గతంలో డీప్ సీక్ చేసింది, అంతకుముందు చాట్ జీపీటీ చేసింది, ఆ తర్వాత జెమినీ చేసింది. ఇలా రకరకాలుగా ఒక టూల్ రాగానే ఆ టూల్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ఇది అప్పటి వరకు ఉన్నటువంటి టూల్స్ని డ్యామేజ్ చేస్తుంది. టూల్స్ని డ్యామేజ్ చేయటం అంటే ఆ కంపెనీల ఆర్థిక పరిస్థితిని డ్యామేజ్ చేస్తుంది. దీంతో సాఫ్ట్వేర్ కంపెనీలు అంచనా వేయలేకపోతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 30 నుంచి 40% లాభాలను ఆర్జించేటువంటి సర్వీస్ సెక్టారు ఇప్పుడు నష్టాల్లో ఉంది, నష్టాల బాట పడుతూ ఉంది. ఈ కారణం చేత మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఖర్చులను తగ్గించుకుంటూ ఉన్నాయి. ఖర్చులను తగ్గించాలంటే మెయింటెనెన్స్ తగ్గించాలి, ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలి. ఇదే చేస్తూ ఉన్నాయి ఆ కంపెనీలు. అందుకే ఎప్పుడు లేని విధంగా ఈసారి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అని ఒకటి పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్లో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అసోసియేషను పెద్ద ఎత్తున పనిచేస్తుంది. గతంలో ఏ విధంగా అయితే కార్మిక సంఘాలకు ఎన్నికలు జరుగుతాయో, కార్మిక సంఘాలు బలంగా ఉంటాయో, ఆ విధంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ అసోసియేషన్స్ ఏర్పడుతున్నాయి. ఏ కంపెనీ అయితే ఉద్యోగులను భారీగా తీసివేస్తుందో ఆ కంపెనీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యోగాలను భద్రపరుచుకునేదానికి అసోసియేషన్ ఏర్పడేటువంటి పరిస్థితి సాఫ్ట్వేర్ రంగంలో ఏర్పడింది. ఇంతకీ ఈ ఆంథ్రోపిక్ అనేది ఏంటి? అమెరికాని అల్లకొల్లోలం చేస్తూ అమెరికా సాఫ్ట్వేర్ రంగాన్ని కుప్పగూల్చినటువంటి ఈ ఆంథ్రోపిక్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
సో ఆంథ్రోపిక్ అనేది ఇది ఆంథ్రోపిక్ ఎఫెక్ట్. ఐటీ షేర్లు క్రాష్ అయిపోయినాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ స్టాక్స్ 7% డౌన్ అయిపోయాయి. ఈ రెండు పెద్ద కంపెనీలు కదా, ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ, ఇవి ఈ ఆంథ్రోపిక్ కారణంగా 7% డౌన్ అయిపోయినాయి షేర్ వాల్యూ. బిఎస్సి ఐటీ ఇండెక్స్ 5.49% పతనం అయిపోయింది. 1,66,000 కోట్ల సంపద ఆవిడైపోయింది షేర్ల రూపంలో. అంటే డౌన్ అయింది కాబట్టి కేవలం 7% డౌన్ అవుతాయి ఈ రెండు కంపెనీలు. ఆ కారణంగా 1,66,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఇక 2020 మార్చి తర్వాత ఐటీకి అతిపెద్ద ఫాల్. 2020 అంటే అది కరోనా. ఈ కరోనా సమయంలో ఐటీ ఎలా ఉంటుందో తెలియనటువంటి సిచ్యువేషన్లో అప్పుడు డౌన్ అయింది ఐటీ షేర్స్. మళ్ళా అంతకంటే ఎక్కువగా ఇప్పుడు ఐటీ షేర్స్ తగ్గిపోయాయి. సో అమెరికాకు చెందిన కృత్రిమ మీద ఏఐ సేవల స్టార్టప్ కంపెనీ ఇది ఆంథ్రోపిక్ ప్రవేశపెట్టిన సరికొత్త ఏఐ టూల్స్ యుఎస్, యూరోప్తో పాటు భారత ఐటీ కంపెనీల షేర్లను కుదిపేశాయి. బిఎస్సిలో ఇన్ఫోసిస్ స్టాక్ ధర బుధవారం 7.19% క్షీణించింది. టీసీఎస్ షేర్ కూడా 6.97 పతనం అయిపోయింది. సలదా కోఫోర్డ్, ఎల్టీఐ, మైండ్ ట్రీ, హెక్సావేర్ టెక్నాలజీ, పర్సిస్టెంట్, హెచ్సిఎల్, టెక్ మహేంద్ర, విప్రో ఇవన్నీ వరుసగా అన్ని కంపెనీలు నష్టపోయినాయి, దేశీయ కంపెనీలు కూడా. 2020 మార్చి తర్వాత ఐటీ రంగం షేర్లకు ఇదే అతిపెద్ద పతనం. కరోనా టైంలో అతిపెద్ద పతనం అనుకున్నారు, దానికంటే పెద్ద పతనం ఇప్పుడు జరిగింది. ఏది ఆంథ్రోపిక్ రూపంలో. దాంతో ఈ రంగం కంపెనీల మొత్తం మార్కెట్ వాల్యూ 1,66,000 కోట్ల రూపాయల మేర తగ్గిపోయింది. ఆ కంపెనీల వాల్యూ తగ్గిపోయింది. కంపెనీ వాల్యూ తగ్గిపోయిందని అంటే ఆ కంపెనీలో ఉండేటువంటి ఉద్యోగులు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి. సో ఆంథ్రోపిక్ టూల్స్ దెబ్బకు అమెరికా మార్కెట్లోనూ టెక్, సాఫ్ట్వేర్, లీగల్ టెక్, ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీలు స్టాక్లు కుప్పకూలిపోయాయి. ఆ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క రోజులోనే 28,500 కోట్ల డాలర్లు మేర పతనమైంది. 28,500 కోట్ల డాలర్లు అంటే పెద్ద మొత్తంలో నష్టపోయింది కంపెనీలు. సో లాభ నష్టాల మధ్య ఊగిసలాడింది. ఒక స్టార్టప్ కంపెనీ తయారు చేసినటువంటి ఆంథ్రోపిక్ టూల్ అనేది ఏదైతే ఉందో ఆ టూల్ దెబ్బకి మల్టీనేషనల్ కంపెనీలు విలువలాడిపోయాయి. అంటే స్టార్టప్స్ ఏదైనా సరే ఒక ఏఐ టూల్ని కనుక ఇన్నోవేటివ్గా తయారు చేస్తే మల్టీనేషనల్ కంపెనీలు కుప్పకూలిపోతాయి అనేదానికి ఉదాహరణ ఈ ఆంథ్రోపిక్. అందుకే రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీల యొక్క భవిష్యత్తు నీటి బుడగ అని చెప్పి ఐటీ నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి ఈ ఆంథ్రోపిక్ లాంటివి మళ్ళీ మరిన్ని టూల్స్ వస్తే ఈ సాఫ్ట్వేర్ రంగం యొక్క పరిస్థితి ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.